ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎ లైన్ ఈస్ డ్రాన్ త్రూ ఎ పాయింట్ 3, 4 టు కట్ ది సర్కిల్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 4 అట్ P అండ్ Q, దెన్ AP ఇంటూ AQ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు. సో ఇప్పుడు ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్కి ఒక పాయింట్ P నుంచి ఒక పాయింట్ A నుంచి 3, 4 నుంచి లైన్స్ డ్రా చేసినాం. అది సర్కిల్ని 2 పాయింట్స్లో కట్ చేస్తుంది. అది P ఇంకా Q. మనకి AP ఇంటూ AQ ఎంత అని అంటున్నాడు. సో ఫస్ట్ గివెన్ లైన్ ఈస్ డ్రాన్ త్రూ ఎ పాయింట్ A is 3, 4 టు కట్ ద సర్కిల్ x² + y² ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ సర్కిల్. మనకేమనుకోమంటున్నావు, AP ఇంటూ AQ ఎంత అని అంటున్నాడు. సో AP ఇంటూ AQ ఇది నథింగ్ బట్ పవర్ ఆఫ్ ఎ సర్కిల్. గివెన్ క్వశ్చన్ రిలేటెడ్ టు పవర్ ఆఫ్ ఎ సర్కిల్. AP ఇంటూ AQ అనేది పవర్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ ఇస్ నథింగ్ బట్ S11. అంటే ఇచ్చిన సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. ఇది x, y కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ S ఈజ్ ఈక్వల్ టు x² + y² - 4. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ S11 అంటే x11² + y11² - 4 1 అనుకుందాం. సబ్స్టిట్యూట్ A ఈజ్ ఈక్వల్ టు 3, 4 ఇన్ 1. అప్పుడు S11 ఏమవుతుంది, 3² + 4² - 4. 3² వచ్చేసి 9, 4² 16 - 4. సో 25 - 4 వచ్చేసి 21. S11 ఈజ్ ఈక్వల్ టు AP ఇంటూ AQ ఈజ్ ఈక్వల్ టు 21. సో మనకు ఆప్షన్ సిలో ఉంది కదా, ఆప్షన్ 3 అనేది సమాధానం అనమాట. సింపుల్. AP ఇంటూ AQ అనేది పవర్ ఆఫ్ ఎ పాయింట్, పవర్ ఆఫ్ ఎ సర్కిల్. పవర్ ఆఫ్ ఎ సర్కిల్ వచ్చేసి S11. ఆ విధంగా మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ.